హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియో ఏంటంటే మన బద్వేలో ఉన్నటువంటి జూటూర్ కి వెళ్ళామన్నమాట. ఈ జూటూర్ షాప్ లో అయితే ఫ్రిడ్జ్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. మన బద్వేల్ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ షాప్ లో అయితే మీరు కూడా చూడొచ్చు. ఇదేం కొలాబరేషన్ కాదండి. యాక్చువల్ గా మా ఫ్రిడ్జ్ చెడిపోతే మేము కూడా తీసుకుందాం అనేసి వెళ్ళాము. అలాగే ఇక్కడ ఫ్రిడ్జ్ కలెక్షన్ ఎలా ఉంది అనేది కూడా నేను మీతోటి షేర్ చేస్తున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ ని చూసినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు ఎంతో బూస్టప్ వస్తుంది అనమాట. అలాగే మన వీడియోస్ అన్నిటికీ కూడా మంచిగా రీచ్ రావాలంటే మీరు అందరు కూడా లైక్ చేస్తే చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది అనమాట. నాకు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫ్రిడ్జ్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. మంచి మంచి కలర్స్, మంచి డిజైన్స్, ఎంత పెద్ద ఫ్రిడ్జ్ కావాలన్నా చిన్న ఫ్రిడ్జ్ నుంచి పెద్ద ఫ్రిడ్జ్ వరకు ఉన్నాయి. జూటూర్ అంటే ఓన్లీ ఫ్రిడ్జ్ కలెక్షనే కాదండి, వాషింగ్ మిషన్స్, మిక్సీలు, అలాగే గ్యాస్ స్టవ్స్, అలాగే వెట్ గ్రైండర్స్, గీజర్స్, అలాగే ఇంకా వాటర్ ప్యూరిఫైయర్స్, కుక్కర్స్, రైస్ కుక్కర్స్, ఐరన్ బాక్సులు, ఇట్లాంటివన్నీ నంబర్ ఆఫ్ ఎలక్ట్రికల్ అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో మేమైతే ఫ్రిడ్జ్ కోసం వెళ్ళాం కాబట్టి నేను ఎక్కువ ఫ్రిడ్జ్ డీటెయిల్స్ అయితే చూపిస్తున్నాను. ప్రతి ఒక్క ఫ్రిడ్జ్ కూడా మాక్సిమం నేను మీకు ఎన్ని లీటర్స్ ఉన్న ఫ్రిడ్జ్ అనేది కూడా నేను దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను కాబట్టి మీకు అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను. ఇఫ్ ఇంట్రెస్టెడ్, మీకు ఎవరికైనా ఫ్రిడ్జ్ కావాలి అంటే డెఫినెట్ గా మీరు వెళ్ళి రీజనబుల్ గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి ఆన్లైన్ లో కూడా కంపేర్ చేసుకొని చూసి మీరు తీసుకుంటే చాలా మంచిది అనమాట. బట్ నేను సెర్చ్ చేసిన దాని ప్రకారం ఇక్కడైతే ప్రైజెస్ మాత్రం రీజనబుల్ గా అనిపించినాయండి నాకైతే. ఇంకా మేము కూడా తీసుకుందాము అనేసి అయితే చూస్తున్నాం అనమాట ఫ్రిడ్జ్. అలాగే నేను ఏ ఫ్రిడ్జ్ తీసుకున్నాను అనేది కూడా చూపిస్తాను. యాక్చువల్ గా మేము ఈ ఫ్రిడ్జ్ కూడా తీసుకుందాము అనుకున్నాము, బట్ డబుల్ డోర్ అయితే బాగుంటది అన్న ఉద్దేశంతో ఇంకా డబుల్ డోర్ తీసుకున్నాం అనమాట. సో ఏ ఫ్రిడ్జ్ అనేది కూడా నేను చెప్తానండి, మీరైతే చూసేసేయండి ఇంకా వీడియోని. ఈ ఫ్రిడ్జ్ కూడా చాలా బాగుందండి, నాకు మోడల్ కూడా బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది కదా, ఇదే తీసుకున్నామండి మేమైతే. ఇది ఆఫర్ లో ఉంది అనేసి అన్నారు వాళ్ళు. చూస్తున్నారు కదా, 242 లీటర్స్ అనమాట. అయితే డీప్ ఫ్రిడ్జ్ కి లైట్ వెలగట్లేదండి, నాకైతే అర్థం అవ్వలేదు. ఇంకా అడగాలి వాళ్ళని క్లియర్ గా. మేము తీసుకున్న ఫ్రిడ్జ్ అయితే ఇదే అనమాట, డీ ఫ్రిడ్జ్. ఇది డీ ఫ్రిడ్జ్ ని ఫ్రీజర్ గా కూడా, ఫ్రిడ్జ్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నారు. ఇంకా నాకు ఈ సెట్టింగ్స్ అది తెలియట్లేదు. బట్ ఫ్రిడ్జ్ అయితే చూడటానికి కొంచెం స్పేషియస్ గా, బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చిందని అయితే అనుకుంటున్నాను. చూడండి ఈ ఫ్రిడ్జ్ మేము తీసుకున్నది అయితే. ఇంకా చాలా మంచి మంచి మోడల్స్ కూడా ఉన్నాయండి. బట్ ఫ్రిడ్జ్ ని మనం ఎంత తక్కువగా యూజ్ చేస్తే మనకి కూడా అంత మంచిది కదా. సో మేమైతే అందుకని పెద్ద ఫ్రిడ్జ్ తీసుకోలేదన్నమాట. చాలా మటుకు ఇప్పుడు ఫ్రిడ్జ్ లో ఎక్కువగా స్టోర్ చేసుకొని రోజుల ప్రకారం తినకూడదు అని అయితే అంటున్నారు కదా, కాబట్టి కొంచెం చూసుకోవాలన్నమాట మనం కూడా దాన్ని. ఇది ఇంకా ఫ్రిడ్జ్ మోడల్స్ అన్ని కూడా చూపిస్తాను, చూసేసేయండి. ఇంకా మన ఛానల్లో ఇట్లాంటి షాపింగ్, కుకింగ్, ట్రావెల్, టెంపుల్స్, ఇలాంటి రిలేటెడ్ బ్లాగ్స్ అన్ని కూడా వస్తాయండి మన ఛానల్లో. ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్ ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. మీరు ఎవరైనా చూస్తూ లైక్ చేయకుండా ఉన్నట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి.
ఇకపోతే ఇక్కడ పెద్ద ఫ్రిడ్జెస్ కూడా ఉన్నాయి కదండి. ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట. చాలా బ్యూటిఫుల్ గా మిర్రర్స్ లాగా వచ్చిన డోర్స్ కూడా ఉన్నాయి అనమాట. అలాగే వైఫై కనెక్షన్ తో ఉన్నవి కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని ఐస్ క్యూబ్స్ అట్లా వచ్చేవి కూడా ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా పెద్ద ఫ్రిడ్జెస్ అనమాట. ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్, జాయింట్ ఫ్యామిలీ మెంబర్స్ అట్లా ఉన్న వాళ్ళకైతే ఇలాంటి ఫ్రిడ్జ్లు బాగా సరిపోతాయి అనమాట. యాక్చువల్ గా చెప్పాలంటే చిన్న ఫ్యామిలీస్ కంటే కూడా. చూడండి ఈ ఫ్రిడ్జ్ మోడల్స్ అంతా కూడా చూపిస్తున్నాను. యాక్చువల్ గా అన్ని కంపెనీస్ కూడా ఉన్నాయండి. ఎల్జీ, పానాసోనిక్, అలాగే హైయర్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఏసీలు కూడా ఉన్నాయండి. ఇక్కడ ఏసీ, మిక్సీలు ఇట్లాంటి ఎలక్ట్రానిక్స్ అన్ని కూడా ఉన్నాయి అన్నమాట. చూడండి ఈ ఫ్రిడ్జ్ అయితే చూడటానికి చాలా బాగుంది కదా, మిర్రర్ లాగా. ఇవి గ్లాస్ కూడా అంత ఈజీగా పగలదు అని అయితే చెప్తున్నారు అనమాట వాళ్ళు. చూడండి ఇది వచ్చేసి పానాసోనిక్ కంపెనీ. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా చాలా బాగుందండి. గ్రే కలర్, ప్లెయిన్ గా కావాలి, ఫ్లవర్స్ వద్దు అనుకున్న వాళ్ళైతే ఇట్లాంటివి చూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా కంపెనీస్ ఉన్నాయండి ఇక్కడ కూడా, ఫ్రిడ్జ్లన్నీ కూడా. మీకు ఎవరికైనా ఫ్యూచర్ లో ఫ్రిడ్జ్ తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా డీ ఫ్రిడ్జ్ ని కన్వర్టబుల్ గా చేంజ్ చేసుకునేదే తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇది చూడండి, వన్ సైడ్ మొత్తము కన్వర్టబుల్ వచ్చింది అనమాట. వన్ సైడ్ మొత్తం డీ ఫ్రిడ్జ్ అయినా చేసుకోవచ్చు, అలాగే ఫ్రిడ్జ్ అయినా చేసుకోవచ్చు అనమాట. ఫ్రిడ్జ్ లాగా అట్లా డెఫినెట్ గా ఇట్లా చూసి తీసుకోండి. ఈ ఫ్రిడ్జ్ అయితే చాలా పెద్ద సైజు. ఇందులోంచి ఐస్ క్యూబ్స్ కూడా అదే వాటర్ పట్టేసుకొని ఐస్ క్యూబ్స్ కూడా వస్తాయి అన్నమాట. అట్లాంటి మోడల్ ఇది వచ్చేసి. ఇది చూడండి 830 లీటర్స్ అంట ఇది. ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి ఎల్జీ కంపెనీయే. ఎల్జీ కానీ బాగుంటాయండి ఫ్రిడ్జ్లు. ఎల్జీ కంపెనీ హైయర్, ఎక్కువగా మంచి మోడల్స్ ఉన్నాయన్నమాట ఈ రెండు కంపెనీస్ లో నేను చూసినంత వరకు అయితే. 13,000 నుంచి స్టార్ట్ అయ్యి 1 lakh వరకు కూడా ఉన్నాయండి ఫ్రిడ్జ్లు అయితే. 1 lakh 2 lakhs వరకు కూడా. చూడండి ఇది వచ్చేసి పిజ్జా, ఫ్రెష్ వాటర్, ఇట్లా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. మనం పెట్టే అమౌంట్ని బట్టి, మన రిక్వైర్మెంట్ని బట్టి మనం తీసుకోవచ్చు. ఈ ఫ్రిడ్జెస్ అన్ని ఎలా అనిపించినాయండి మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకు వీడియో ఎలా అనిపించింది అనేది కూడా డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని కూడా పెట్టాలని అయితే చూస్తున్నాను. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ బట్టి ఉంటుందండి. ఆల్రెడీ నేను సత్య షాప్ కూడా పెట్టాను ఒకసారి, చూడండి. అందులో కూడా మొత్తం అది వచ్చేసి 2 floors ఉంది అనమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్, అలాగే పైన వచ్చేసి 2 floors ఉంది. అక్కడ కూడా అన్ని మోడల్స్ ఉన్నాయండి. నేను వీలైనంత వరకు అది కూడా వీడియో తీసి పెట్టాను. ఇఫ్ ఇంట్రెస్ట్ ఎవరికైనా కావాలి అంటే డెఫినెట్ గా ఆ వీడియోని కూడా ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. ఓవరాల్ గా షాప్ అయితే ఇదే అండి. చూస్తున్నారు కదా, వాషింగ్ మిషన్స్, మైక్రో ఓవెన్స్ ఇవి కూడా ఉన్నాయండి. చూడండి టీవీలు కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి అడ్రస్ ఎక్కడ అనుకుంటారేమో, బద్వేలు మైదుకూర్ రోడ్ లోనే ఉందండి. రైట్ సైడ్ లో ఉంది షాప్ వచ్చేసి, జూటూరు. ఇంకా ఈ గ్యాస్ స్టవ్స్, ఇట్లా కుక్కర్స్, ప్రెషర్ కుక్కర్స్, ఇవన్నీ మిక్సీలు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. నేను వీలైనంత వరకు షాప్ మొత్తం కవర్ చేయడానికి ట్రై చేశాను. ఊరికి చాలా ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్నా కూడా యూస్ఫుల్ గా లేకుండా ఉంటాయి కదండి. బట్ ఇక్కడ ఈ షాప్ లో అయితే, జూటూరులో అన్ని కూడా మనకి యూస్ఫుల్ ఐటమ్సే ఉన్నాయన్నమాట. మన రిక్వైర్మెంట్ కు సంబంధించినట్టుగానే ఉన్నాయి అన్ని కూడా. మిక్సీలు చూడండి ఎన్ని కంపెనీస్ ఉన్నాయో. అలాగే హైయర్, ఇది వచ్చేసి కొత్తగా వచ్చింది ఈ మోడల్ అనేది చెప్పారు. 328 లీటర్స్ అంట. ఇది కూడా చాలా బాగా అనిపించిందండి నాకు ఫ్రిడ్జ్ వచ్చేసి. ఇది కూడా డబల్ డోరే. ఇది కొత్తగా వచ్చిన మోడల్ అని అయితే చెప్పారు వాళ్ళు. ఇది కూడా మ్యాజిక్ జోన్ అంట. దీంట్లో ఇది వచ్చేసి 34,000 ఎంతనో చెప్పారండి. నాకు ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు. మీకు ఎవరికైనా కావాలంటే డెఫినెట్ గా మీరు జూటూర్కి వెళ్ళి కనుక్కోవచ్చు. -24 వరకు వస్తుంది. ఓకే, నార్మల్ కానీ -15 degrees అలా వచ్చే వరకు ఎక్కువ ఉంటుంది. దీనిలో -24 వస్తుంది. నార్మల్ దానికి దీనికి -20, దీని స్పెషలైజేషన్. నార్మల్ అయితే
నార్మల్ అయితే మనకి 18-15 లోపలే వస్తాయి. ఓకే. దీనికి -24 వరకు ఇస్తాడు. అంటే కూలింగ్ కూడా మనకు వచ్చి ఫాస్ట్ కూలింగ్ ఉంటుంది. 48 మినిట్స్ అంటే ఐస్ ఫార్మేషన్ కూడా అవుతుంది దీనికి. 48 మినిట్స్. 48 మినిట్స్లో. దీంట్లో ఇది రాలేదేనా ఫ్రెషర్ ట్రాక్ లాగా వస్తుంది కదా ఫ్రెషర్? వీటికి అలా ఇవ్వండి మేడం, ఎందుకంటే మ్యాజిక్. 265 లీటర్స్ ఏనా ఇది? అదే నా పెట్టినా అన్న రేటు చెప్తే కార్డు ఉందా నా క్రెడిట్ కార్డ్ ఏమన్నా? క్రెడిట్ కార్డు ఉందా? ఏ కార్డు ఉందా? ఏమో అప్పుడు చెప్తాను. క్రెడిట్ కార్డ్ ఏ కార్డు ఉన్నాయని చెప్తే మనం దానికి ఉందో రాకపోతే చెప్తాను. ఇది బిఎంఆర్ మేడం, బిఎంఆర్ మోడల్. అంటే పైన మనకు నార్మల్ అన్ని ఇవన్నీ పైన డీ ఫ్రిడ్జ్ వస్తుంది, కింద ఫ్రిడ్జ్ వస్తుంది. దీనికి అలా కాదు, పైన ఫ్రిడ్జ్ ఇస్తాడు, కింద డీ ఫ్రిడ్జ్ ఇస్తాడు. ఎందుకంటే లేడీస్ కోసం డిజైన్ చేసింది. అంటే దీంట్లో కొందరికి డీ పెయిన్స్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ ఇవన్నీ ఉంటారు కదా. సో వాళ్ళని బేస్ చేసుకొని ఏమవుతుందంటే డీ ఫ్రిడ్జ్ అనేది కింద ఇస్తారు. మోస్ట్లీ మన డీ ఫ్రిడ్జ్ అంతా కూడా మనకు వేస్ట్ కానీ ఇలా ఏదైనా తీసుకొని మనం కొట్టినా కూడా స్క్రాచెస్ కూడా ప్లస్ బ్రేక్ కూడా అవ్వదు గ్లాస్. కింద డీ ఫ్రిడ్జ్ ఇస్తుంది. 8 బేస్లో కనబడుతుంది. ఇదా నేను ప్రైస్ చెప్తాను. చూస్తున్నారు కదా, ఫ్రిడ్జ్ మోడల్స్ అన్ని కూడా నేను ఆల్మోస్ట్ అన్ని కూడా చూపించానండి. ఈ ఫ్రిడ్జ్ ఇదే మనం తీసుకున్న ఫ్రిడ్జ్ ఇదే అని చెప్పాను కదా. ఇదైతే మనకి 22,000కి అయితే ఇచ్చారండి. బట్ ఒక ఇది ఏంటంటే నాకు మైనస్, డీ ఫ్రిడ్జ్ లో లైట్ వెలగట్లేదు. చూడాలి మరి, టెక్నీషియన్ పిలిపించాలి మరి నిజంగానే అందులో లైట్ లేదా లేకపోతే ఏంటి అనేది. ఇంకా ఈ హయ్యర్ లో ఈ మోడల్ కూడా చాలా బాగుందండి, కొత్తగా వచ్చిందంట. ఎస్పెషల్లీ పైన డిజైన్, ఆ మిర్రర్ లాగా కనపడటము ఇదంతా కూడా చాలా బాగుందన్నమాట. ఇట్లా కొంచెం స్టైలిష్ గా కావాలి అనుకునే వాళ్ళు ఇట్లా కూడా ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఇది ఫ్లవర్స్ ఇది కూడా చాలా బాగా అనిపించింది. చూడండి మోడల్ అంతా కూడా ఇలా ఉందన్నమాట. మనం కూలింగ్ పెంచుకోవడం తగ్గించుకోవడం పైన సపరేట్ గా ఉంటుంది, కింద కూడా సపరేట్ గా ఉంటుంది అనమాట. ఈ వెజిటేబుల్ బాక్స్ ఇది కూడా బాగా ఇచ్చాడు. సైడ్ లో ఎగ్స్ ట్రేస్ కానీ ఇవన్నీ కూడా బాగానే ప్రొవైడ్ చేశారు. నా నుంచి ఇంకా మీరు స్పెషలైజేషన్, ఇప్పుడు నేను ఎస్పెషల్లీ ఫ్రిడ్జ్ లే ఎక్కువగా చూపించాను కదా. నెక్స్ట్ మీరు వాషింగ్ మెషిన్స్ కావాలనుకుంటున్నారా, లేదంటే మిక్సీలా, లేదంటే రైస్ కుక్కర్సా, లేదంటే గీజర్సా, ఇట్లా ఏవి, మైక్రోవెన్సా, టీవీసా, ఏవి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే నెక్స్ట్ నేను వీడియో తీయడానికి కూడా ట్రై చేస్తానండి. మీకు ఏదైనా కావాలంటే నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి, నేను ట్రై చేస్తాను డెఫినెట్ గా. మీకు ఏదైనా కావాలి అంటే అలాగే హోమ్ థియేటర్స్, స్పీకర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ కొంచెం మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా అనిపించినాయండి నాకైతే, నేను చూసిన షాప్స్ అన్నిటికంటే కూడా. అలాగే వాషింగ్ మెషిన్స్ కూడా టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్ అన్ని కూడా ఉన్నాయన్నమాట. ఓవెన్స్ కూడా అన్ని సైజెస్ లో కూడా ఉన్నాయి. ఈవెన్ దో కంపెనీస్ ఆల్సో ఇస్ దేర్. చూడండి ఈ వాషింగ్ మెషిన్స్ కూడా చాలా బాగున్నాయి. ఏ వెయిట్ లో కావాలంటే 8 kgs కానీ 6 kgs కానీ, అలాగే చిన్న ఫ్రిడ్జ్ నుంచి పెద్ద ఫ్రిడ్జ్ వరకు అన్ని మంచిగా ప్రొవైడ్ చేశారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.